హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు మనం రియల్మీ 15T ఈ మొబైల్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ ఈ మొబైల్ మన ఇండియాలో అయితే లాంచ్ కాలేదు కానీ కాకపోతే వెరీ కమింగ్ సూన్ లాంచ్ అయితే కాబోతుంది. ఎందుకంటే మనకి రీసెంట్గానే రియల్మీ 15 సిరీస్ అయితే లాంచ్ అయ్యాయి కదా, కాబట్టి ఇది కూడా కొంచెం తొందరగానే లాంచ్ అయిన ఛాన్స్ ఉంటుంది అనమాట. అందరికీ రియల్మీ 14T తెలుసు కదా, ఆ మొబైల్కి ఇది సక్సెస్ బ్రాండ్ అనమాట. అంటే మనకి సక్సెస్ బ్రాండ్ అని తెలిసిందే కదా, ఆల్మోస్ట్ ఫీచర్స్ ఇది ఇంప్రూవ్ ఉంటాయని చెప్పవచ్చు. అంటే మనం ఇప్పుడు రియల్మీ 14Tతో కంపేర్ చేసుకుంటే ఈ రియల్మీ 15Tలో ఫీచర్స్ మాత్రం చాలా ఇంప్రూవ్ చేశారని చెప్పవచ్చు. ఫస్ట్ చూసినట్టయితే ప్రాసెసర్లో, అలాగే కెమెరాస్ కానీ, అలాగే బ్యాటరీ కానీ ఓవరాల్గా మనకి ఈ 3 డిపార్ట్మెంట్స్లో ఆల్మోస్ట్ ఇది ఇంప్రూవ్ చేస్తారని చెప్పొచ్చు రియల్మీ 14Tతో కంపేర్ చేసుకుంటే రియల్మీ 15Tలో. ఇంకా మనకి ఇమోట్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనమాట. ఫ్రెండ్స్, మర్చిపోకుండా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వశ్చన్కి వద్దాం. ఇది మన ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి వాటర్ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు, కాకపోతే మనకి రియల్మీ 14Tలో IP68 అండ్ 69 సపోర్ట్ చేసింది. బట్ మనకి ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అదే ఉంటుంది అనుకుంటున్నా, మాక్సిమం IP68 ఇస్తారు అనుకుంటున్నా. చూద్దాం. ఇంకా థిక్నెస్ విషయానికి వద్దాం. 7.79 mm థిక్నెస్ ఉంటుంది. థిక్నెస్ కూడా కొంచెం అయితే తక్కువ ఉంటుందని చెప్పచ్చు, మరి అంత ఎక్కువ అయితే థిక్నెస్ ఉండదు. మనకి డిజైన్ అయితే చేంజ్ లేదు. రియల్మీ 14Tలో మనం ఏదైతే బ్యాక్ డిజైన్ చూసింటామో సేమ్ ఆల్మోస్ట్ కూడా ఇక్కడ కూడా అదే డిజైన్ ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.57 ఇంచెస్ AMOLED డిస్ప్లే మీద రాబోతుంది. 144 Hz రీఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అలాగే ఇందులో మనకి HDR10 అలాగే 10+ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ మనకి మ్యాక్సిమం 4000 nits వరకు పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 4000 nits అంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ బ్రైట్నెస్ అనమాట. మేజర్ మనకి ఇండోర్ కంటే అవుట్డోర్ బాగుంటుంది ఈ బ్రైట్నెస్ అనేది. ఇందులో మనకి L1 సపోర్ట్ ఉంది. ఓటీటీ ప్లాట్ఫామ్ అంతా ఆల్మోస్ట్ హెచ్డీలో చూడొచ్చు, అక్కడ కూడా మనకి బాగుంటుంది అనమాట డిస్ప్లే ఎక్స్పీరియన్స్ అనేది. మనకి ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుందని చెప్పచ్చు. నార్మల్ యూజ్కి అలాగే జనరల్ యూజ్కి డిస్ప్లే అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. ప్రాసెసర్ విషయానికి వద్దాం. ఇది MediaTek Dimensity 6400 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4 బిలియన్ ప్రాసెసర్. 14Tలో Dimensity 6300 ఉండేది, బట్ మనకి ఇక్కడ రియల్మీ 15Tలో MediaTek Dimensity 6400 ఇచ్చారు. మనకి ప్రాసెసర్ కూడా ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయినట్లే. ఇది మనకి 4 బిలియన్ ప్రాసెసర్, LPDDR4X రాబోతుంది. అలాగే 2.2 రాబోతుంది చెప్పొచ్చు అనమాట. ఇంకా మనకి ప్రాసెసర్ డే టు డేజింగ్కి మళ్ళీ టాస్కింగ్కి పర్లేదు, అక్కడ కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేయగలదు. సాఫ్ట్వేర్ విషయానికి వద్దాం. ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే రియల్మీ UI 6.0తో రాబోతుందని చెప్పొచ్చు అనమాట. ఇందులో కూడా ఏ ఫీచర్స్ ఉన్నాయి, మనము రీసెంట్గా రియల్మీ 15 సిరీస్లో ఏ ఫీచర్స్ చూసామో ఆల్మోస్ట్ ఇందులో కూడా అవే ఉంటాయి అనమాట. నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వద్దాం. ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, ఒక ఫ్లాష్ ఉంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారు. రేట్ కెమెరా ఇచ్చేసుకుని మాక్సిమం 4K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా 8 MP అంటున్నారు. ఇది మనకి అల్ట్రా వైడ్ సెన్సార్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వద్దాం. ఫ్రంట్ కెమెరా 50 MP అంటున్నారు అనమాట. ఫ్రంట్ ఇంకా 50 MP అండి. ఫొటోస్ మాత్రం అయితే చాలా క్లారిటీగా వస్తాయి. చాలా హైయెస్ట్ క్లారిటీలో ఫ్రంట్ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి ఫ్రంట్ ఫొటోస్ కూడా. రియల్మీ 14Tతో కంపేర్ చేసుకోండి రియల్మీ 15Tలో కెమెరాస్ మాత్రం అయితే చాలా ఇంప్రూవ్ చేస్తారనిపించింది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది మనకి 7000 mAh బ్యాటరీతో రాబోతుంది. అలాగే 80 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందన్నమాట. ఇక మనం ఓవరాల్గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేస్తామని చెప్పొచ్చు అనమాట. జస్ట్ మనకి ఇవి లీక్ అయిన స్పెక్సే, ఆల్మోస్ట్ ఇవి కూడా కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని ఎవరైనా వాచ్ చేస్తుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. బై బై.